వచ్చేనాగా ముఖ్యంగా పట్టాలనేది ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఎవరికి లేదు అంటే వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సచివాలయం దగ్గరికి వెళ్ళి అందరూ కూడా పెట్టుకోవడం జరుగుతుందండి. ఇక్కడ వాలంటీర్ ద్వారానే జరిగిందండి. ఇక్కడ ఎవరికి వెళ్ళలేదండి. కానీ కొంతమంది రకరకాలుగా ప్రసారాలు చేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదంతా ఎవరు నమ్మొద్దండి. ఎప్పుడు కూడా సచివాలయం నుంచే వాలంటీర్ ద్వారానే జరిగిందండి. ఇక్కడ శాశ్వతంగానే జరిగింది అని ఎటువంటి నాయకుల ద్వారా కానీ ఇక్కడ ఏమి జరగలేదండి. ఆ ట్యాంక్ వాటర్ ఎక్కించి ఆ ట్యాంక్ నుంచి వాటర్ తెప్పించి మాకు జనాలకు ఇస్తే మాకు చాలా సంతోషం ఉంటుందండి. తర్వాత సీసీ రోడ్లు కూడా కొన్ని పెండింగ్ వేములపూడిలో 200 శివారుల్లో కలిగి మొత్తం 300 పట్టాల వరకు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో ఓర్పుతో కష్ట నష్టాలతో ఎక్కడ అవినీతి రహితంగా అవినీతి పాల్పడకుండా అన్ని కార్యక్రమాల్లోనూ జగన్ గారు ఏ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని సిద్ధశుద్ధితో ఇక్కడ అమలు పరుస్తూ ద్వారా తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడు ఈ రోజు అయితే ఇళ్ల పట్టాలు తీసుకొని వెళ్ళవలసిన కోరుకుంటున్నారు. అలాగే వీఆర్ఓలు, వాలంటీర్లు, తహసీల్దారు అందరూ ఉండి అందజేసి వెళ్ళండి. ధన్యవాదాలు. మీ అందరూ కూడా తెలియపరుస్తూ రాబోయే రోజు మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చిన మహిళలందరూ కూడా మరొకసారి చేతులకు నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్. నమస్కారం. ప్రతి పిల్లలన్నీ కూడా స్కూల్లో పంపిస్తే రేపు 9వ తారీఖున 2వ విడత అమ్మఒడి కూడా కార్యక్రమం చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నారు. ఇళ్ల పట్టాలు కూడా మగవాళ్ళకి కాకుండా ఆడవాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే ఆడ పిల్లలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం. ఉంటారని మరీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సెలవు తీసుకుంటూ నమస్తే.